కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం చేసేటటువంటి మల్లన్న స్వామిని ఎంతో ప్రసిద్ధిగాంచింది. మరి ఈ క్రమంలోనే ఇటు ఇటు శైవ క్షేత్రాల్లో ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో అతి ప్రాచీనమైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి శైవ క్షేత్రం ఇటు వేలాల గట్టు మల్లన్న క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచిందిగా చెప్పుకోవచ్చు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్లు ఉన్నటువంటి జైపూర్ మండలం వేలాలలో గ్రామంలో ఇటు గ్రామ శివారులో గుట్టపై వెలిసినటువంటి గట్టుమల్లనకు ఎంతో ప్రసిద్ధి ఉంది, ఎంతో ప్రాశస్తం కూడా ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఏటా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాతర నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగినటువంటి అంగరంగ వైభవంగా జరిగేటువంటి జాతరకు సంబంధించింది ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి దాంతోపాటు ఇటు దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సౌకర్యవంతంగా ఉండేందుకు కూడా ఇటు వేలాది మంది లక్షల మంది భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు దీనికి సంబంధించి క్యూ లైన్లతో పాటు భారీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ముందు రోజు నుంచే కూడా ఇటు భక్తులు తరలి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఇప్పటికే ప్రతి ఏటా ఇటు అంగరంగ వైభవంగా జరిగేటువంటి జాతరకు సంబంధించి ఇటు ఆలయ అధికారులతో పాటు ఇక్కడ గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు పూర్తి చేశారు. మరి వచ్చి భక్తులు ఇటు మంచిర్యాల జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా వచ్చి ఇటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఈ ఏటా జరిగేటువంటి ఈ జాతరకు సంబంధించి దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, ఇంత ప్రాచీనమైనటువంటి ఆలయంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయానికి సంబంధించి భక్తులు ఇప్పటికే మొక్కులు చెల్లించుకునే దర్శనాలు కూడా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ ఆలయానికి సంబంధించి జాతరకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా ఇటు అధికారులు కూడా ఏర్పాటు చేశారు. మరి ఈ ఎంతో ప్రసిద్ధిగాంచి ప్రాచీనమైనటువంటి ఈ మల్లన్న వేలాల గట్టు మల్లన్నకు సంబంధించి దర్శించుకునేటువంటి భక్తులు ఏటా క్రమంగా పెరుగుతూ వస్తున్నారు. మరి గుట్టపై వెలిసి ఇటు ఎంతో స్వయంభూగా వెలిసినటువంటి వేలాల గట్టు మల్లన్న ఆలయానికి సంబంధించినటువంటి ప్రసిద్ధిగా ఎన్నో గాథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి దానికి సంబంధించిన గట్టు మల్లన్న అనే మల్లన్నకు ఈ పేరు ఎలా వచ్చింది, మరి దానికి సంబంధించిన విశేషాలను ప్రస్తుతం మన ఆలయ పూజారి ప్రదీప్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి స్వామి, ఇప్పుడు గట్టు మల్లన్న ఆలయానికి సంబంధించి ఎన్నో గాథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఎంతో ప్రసిద్ధిగాంచింది ప్రాచీనమైనటువంటి ఆలయం, ఇటు గుట్టపై సొరంగంలో వెలిసినటువంటి ఆలయం. మరి దీనికి గట్టుమల్లన్న అనే పేరు ఎలా వచ్చింది, ఏంటి? గట్టుమల్లన్న గట్టు మీద ఉన్నాక గట్టుమల్లన్న అంటారు. ఇది స్వయంభూలింగం అండి. అప్పటి ద్వాపరం అప్పుడు పాండవులు అరణ్యవాసం బయలుదేరినప్పుడు ఇక్కడికి వచ్చి ఈయనకు పూజ చేశారని ప్రతిథి. ఇక్కడ బోనాలు పట్నాలు నడుస్తుంటాయి. పైన భీముని పాదం ఉంటుందండి, సీతమ్మ గారి కొళ్ళు ఉంటారని చెప్పి నల్ల పోచమ్మ తల్లి విగ్రహం ఉంటుంది, కింద పాండవులతో ఉంటుంది. అంటే అక్కడ ఉండి వాళ్ళు ఈయనకు వచ్చి పూజ చేసిపోయారట అప్పటి కాలంలో. లోపల కోనేరు ఉంటుంది, చెలిమే ఉంటుంది. అందులో నీళ్లు తీసుకుపోయి బోనాలలో చల్లుకుంటారండి. ఇక్కడ బోనాలు పట్నాలు నడుస్తుంటాయి. శివరాత్రికి సంబంధించి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. మరి ఏమేమి ప్రత్యేక, ఇప్పుడు 3 రోజుల పాటు జాతర జరగనుందిగా, మరి ఇక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజల వివరాలు ఏంటి? అంటే అభిషేకం నడుస్తుంటాయి రెగ్యులర్గా. రాత్రిపూట 12 గంటలకు మన డిస్పోజ్ చేస్తాం తండ్రిది. ఇక బోనాలు పట్నాలు వాళ్ళ భక్తులు వాళ్ళ నమ్మకంతో అన్నీ చేసుకుంటారు. వాళ్ళ ఏమేమి ఇది ఉంటే వాళ్ళు చేస్తారు అవన్నీ. అయితే ప్రధానంగా ఇక్కడ బోనాలు మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. దాంతోపాటు ఒక చెలిమ నీరు కంపల్సరీ ఖచ్చితంగా బోనాల్లో ఉతకం. దాన్ని ఎందుకు ఇక్కడ మనకు ప్రత్యేకత ఉంటుంది, మరి దానికి ఎక్కడి నుంచి వస్తుంది ఊట, దీనికి ప్రత్యేకం అంటారు ఎందుకు? అది దేవుని మహత్యం అండి. ఆయన మహిమ వల్ల నీళ్ళు పొంగించుకుంటాడు ఆయన. అంతకుముందేమో గంగ నుంచి ఉండే మనకు. ఇక్కడ చెప్పుకట్టేస్తే మన ఇక్కడ ముసళ్ళ వాగన ఉన్నది, అక్కడ అప్పటి కాలంలో. ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే మన గంగ ఇదైపోయింది కదా, ఇక్కడనే ఆయన మహిమతోని నీళ్ళు పుట్టించుకుంటారు. ఓకే, ఈ జాతరకు సంబంధించి ఎంతమంది భక్తులు తరలి రానున్నారు? ప్రతి ఏటా 3 రోజుల పాటు జాతర జరుగుతూ ఉంటుంది కదా, భక్తులు ఎంతమంది వచ్చేటువంటి 3 లక్షల నుంచి 4 లక్షల లోపల వస్తారండి. రెగ్యులర్ నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ శ్రావణ మాసం నడుస్తుంది ఇక్కడ. మళ్ళీ కార్తీక మాసం సత్యవారాలు ఉంటుంది, ఆయన బోనాల పట్నాలు, అప్పుడు కూడా జనం వస్తారండి. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు కరీంనగర్ నుంచి వచ్చాం సార్ మేము. ఇది మా ఇలవేలపు అన్నమాట. మా పూర్వీకులందరూ ఇక్కడికి వచ్చేవారు. వాళ్ళ ప్రాతిపదిక మీద వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము కూడా అలవాటై మేము కూడా వస్తున్నాం. అదే సాంప్రదాయం పాటిస్తూ వస్తున్నాయి. ఉంటారు. ఇప్పుడు మీకు శివరాత్రి పర్వదినాన బోనాలు, మల్లన్న బోనాలు అంటారు కదా, మీరు బోనాలు ఉన్నాయి, మరి ఏమేమి పూజలు చేస్తాము? పట్నం కూడా చేస్తాము. పట్నం వేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి పోయి ఒక నిద్ర తీసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట. ఇది 5 ఏళ్ళకి ఒకసారి మేము వస్తాము, మధ్యలో కూడా వస్తున్నాము. మా పూర్వీకులందరూ ఇక్కడ నుంచి మా తాత నుంచి వెళ్ళి మొదలుకుంటే ఇప్పటి వరకు మా వరకు కూడా వాళ్ళ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తున్నాము.
థ్యాంక్ యూ. సొరంగంలో స్వామివారి కొలువై ఉండడం, సొరంగం పక్కనే ఒక చెలిమ నీరు అనేటువంటిది ఊతకం అంటారు. దీనికి సంబంధించి నిత్యం ఎప్పుడు కూడా దానిలో ఎప్పుడు నీటి నిల్వ అనేది ఉంటుంది. ఈ చెలిమ నీరు ఉన్నటువంటి నీటిని తీసుకెళ్లి తమ బోనాలు చెల్లించేటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో ఆ బోనాల్లో వేసుకుని బోనం స్వామివారికి చెల్లించి తమ మొక్కులు చెల్లించుకున్నట్టుగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మరి ఇక్కడి దీనికి సంబంధించి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఆలయానికి సంబంధించి లక్షలాది మంది తరలి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే జాతర ముందు నుంచి కూడా ఒకరోజు ముందు నుంచి కూడా వేలాది మంది భక్తులు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేష్తో నరేష్, మెగా 9 టీవీ, మంచిర్యాల.